నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ అయిన ఆర్వి సుధాకర్ ఉన్నారు. మీరంతా చూస్తున్నారు గత ఎపిసోడ్స్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ లో మంచిగా ట్రావెల్ చేస్తున్నాం మేడంతో కలిసి. లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా కొన్ని క్వశ్చన్స్ కి మంచి సొల్యూషన్స్ ని అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు కామన్ గా చూసుకున్నట్లయితే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ లో మ్యారేజ్ చేసుకుంటారు, దాని తర్వాత మళ్ళీ ప్రియురాలు, సెకండ్ సెటప్ అంటే సెకండ్ అంటే థర్డ్ ఫోర్త్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి అసలు ఎందుకు డైవర్ట్ అవుతారు, అదే పర్సన్ కావాలని అసలు ఎందుకు ఆ ఫీలింగ్స్ వస్తాయి? సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అడుగుతున్నాను కూడాను. ఇది కూడా రిలేషన్షిప్ ప్రాబ్లం కింద తీసుకోవాలి మనం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ నీకేం కావాలో నీకు తెలియకపోవడం అనేది ఒక ప్రాబ్లం. మగాళ్ళు ఆడవాళ్ళు అని కాదు, హస్బెండ్ ఒక్కళ్ళే కాదు, వైఫ్ కూడా అలా ఉన్నవాళ్ళు పోలంత మంది ఉన్నారు, వదిలేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం పాత మూవీస్ లో కాదు కొత్త మూవీస్ లో కూడా చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే అందరూ అనుకునేది ఏంటంటే నేను హ్యాపీగా ఉండాలి, నా లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. నీ హ్యాపీనెస్ ఎక్కడుంది నీకు తెలుసా? ఫస్ట్ క్వశ్చన్ అది. అంటే ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి ఇక్కడ ఉంది అని. సో నలుగురిలో నువ్వు వెతుక్కుంటున్నావు ఫస్ట్. ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఒక పెళ్లి చేసుకుంటారు, బాధ్యత ఉంటుంది, పిల్లలు పుడతారు, వదిలేసి వెళ్ళిపోయి ఇంకోళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, మళ్ళీ వదిలేసి మళ్ళీ ఇంకోళ్ళు చేసుకుంటారు. ఇలా చాలా ఇప్పుడు మనం నాట్ ఓన్లీ ఇండియన్ కల్చర్ చూస్తే అది ఒకరికొకళ్ళు అనేది మన కల్చర్ అది. కానీ ఇక్కడ మనం ఫారిన్ లో చూస్తామంటే ఇది కామన్ గా జరుగుతుంది కదా. అది జరగడం ఎందుకు అంటే బికాస్ నీకేం కావాలో నీకు తెలియకపోవడం, దాన్ని ఇంకోళ్ళు వెతుక్కోవడం. నీకు అప్పుడు అది దొరకలేదు అనుకో ఇంకోళ్ళు, నువ్వు ఇంకోళ్ళని వెతుక్కుంటున్నావు, అంతే కదా. అది మగ అవ్వచ్చు ఆడ అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్ అంటే అంతే. ఇప్పుడు మరి మనకి అనిమల్స్ కి మనకి తేడా ఏంటి? ఇప్పుడు ఎందుకు తేడా ఉండాలి కదా. మనం ఎంత ఆలోచించి ఇంత చేయగలుగుతున్నాము, ఎంత ముందుకు వెళ్ళాము అంటే ముందు మనం అనుకునే వాళ్ళు ఏంటి, ఒక కార్ లేదు అంటే ఏంటంటే ఆటోమొబైల్స్ కానీ, ఇప్పుడు ఒక ఫోన్ కానీ, లేకపోతే ఏరోప్లేన్ ఫ్లైయింగ్ లేదు, ఏమీ లేదు. అంత ఆలోచించి స్పేస్ కూడా వెళ్ళి ఇప్పుడు మార్స్ వరకు వెళ్తాం అంటున్నాం. ఒకప్పుడు ఇది ఏంటంటే సాధ్యం అయింది కాదు అసలు. అయినా కూడా ఏంటంటే రిలేషన్షిప్స్ లో అందరూ దెబ్బతింటున్నారు. ఎందుకు దెబ్బతింటున్నారు అంటే ఇట్ సేమ్. ఫస్ట్ ఏంటి, నీకు తెలియకపోవడం. రెండోది ఏంటంటే కమిట్మెంట్ ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వకపోవడం అనేది ఇంకోటి. అంటే ఏంటి, మనలోనూ కొరత ఉంటుంది, యువతల వాళ్ళలోనూ ఉంటుంది. అంటే ఏంటి, ఎప్పటికైనా సరే ఇలా ఉన్నావు నువ్వు, నేను అడ్జస్ట్ అవుతాను అంటే ఆ పేషెన్స్ అనేది లేదు. ఒక లైఫ్ లో మనం కలిసి ఉందాము, కలిసి ప్రయాణిద్దాము అనేది లేదు. ఎవరు ఇంకోళ్ళు దొరికితే అక్కడ దిగిపోదాం అనే ఉంది. ఇప్పుడు ట్రైన్ స్టేషన్ లో మనం చూస్తే ఎంతమంది మనుషుల్ని ఎవరి స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోతూ ఉంటారు కదా, అలా అయిపోయింది ఇప్పుడు. ఉన్నదే అని చెప్తున్నా నేను. మ్యారేజ్ లో కూడా అలాగే జరుగుతోంది. ఇప్పుడు ఎవరు బాధపడతారు? ఇద్దరు బాధపడతారు. ఇద్దరికన్నా ఎవరు ఎక్కువ బాధపడతారు? పిల్లలు బాధపడతారు. అందుకనే మనకి ఏంటి సాంప్రదాయం, మనది సనాతన ధర్మంలో ఏం చెప్పారు, 100 ఏళ్ల పంట అన్నారు. పంట అంటే ఏంటి, మన జనరేషన్, మనకి వచ్చే నెక్స్ట్ జనరేషన్, మన పిల్లల తర్వాత పిల్లలు, అందరికీ ఏంటంటే ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటి వచ్చింది ఇక్కడ మొత్తానికి ఇదంతా మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం మాట్లాడుకోవాలి, ఐడెంటిటీ క్రైసిస్. నీ ఐడెంటిటీ నీకు తెలియట్లేదు, నీకేం కావాలో నీకు అర్థం కావట్లేదు, అందుకనే వెతుక్కుంటున్నావు. ఫస్ట్ నువ్వు కామ్గా ఉండి, అందుకనే మెంటల్ డయట్ చేసుకోవాలి అంటూ. సో నీకేం కావాలో నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. 50 ఏళ్ళు కలిసి ఉన్న వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయా? ఏ రిలేషన్షిప్ అయినా ఏంటి, యూ హ్యావ్ టు వర్క్ అట్ ఇట్ ఎవ్రీ డే మనం వర్క్ చేయాలి. ఇప్పుడు మనం ఎలాగా జిమ్కి వెళ్ళి ఫిట్నెస్ లో మనం ఎలా చేసుకుంటామో అంటే మన ఫిట్నెస్, మన ఫిజికల్ గా ఎలా ఫిట్ అవుతాం, అలాగే మెంటల్ గా కూడా ఫిట్ అవ్వాలి. అలాగే మ్యారేజ్ అనేది కూడా ఏంటంటే ఇద్దరు కలయిక, పిల్లలతో పాటు కలిసి హ్యాపీగా ఉండడానికి ఒక సంస్థ అది. ఆ సంస్థను నేను బ్రేక్ చేసేసి వెళ్ళిపోతానంటే కారణం ఏంటి? నీలోనే ఉంది కారణం, నీలోనే లోపాలు ఉన్నాయి, పక్క వాళ్ళు లేదు. సో ఫస్ట్ నువ్వు సరిదిద్దుకోవాలి. నిన్ను సరిదిద్దుకుంటే అన్ని సెట్ అవుతాయి. వెళ్ళిపోవడం అనేది చాలా ఈజీ, కమిట్మెంట్ గా కూడా ఉండడం అనేది చాలా కష్టం.